వేసవి దృష్ట్యా సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ టిటిదే ధర్మకర్తల మండలి పలు తీర్మానాలు చేసింది. వేసవి దృష్ట్యా ఏప్రిల్ 7 నుంచి 10 వారాల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో సిఫార్సుల లేఖలను అనుమతించబోమని టిటిదే ఈవో సాంబశివరావు తెలిపారు. సోమవారం నుంచి గురువారం వరకు పరిమిత సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతించనున్నారు. ఏప్రిల్ 10న ఒంటిమిట్టలో కళ్యాణోత్సవ నిర్వహణకు 5,80,00,000 కేటాయించారు. ఒంటిమిట్టలో 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఒంటిమిట్టలో 10,70,00,000 రూపాయలు అభివృద్ధి పనులకు అనుమతి కోరుతూ కేంద్ర పురావస్తు శాఖకు సిఫార్సులు చేశారు. తిరుమలలో 270 గదులతో వకుళమాత వసతి గృహం ఏర్పాటు చేయనున్నారు. చిత్తూరు జిల్లా అప్పలాయిగుంట, రాయచోటిలో కళ్యాణ మండపాలు నిర్మించాలని నిర్ణయించారు. లడ్డూ పోటులో పనిచేస్తున్న 330 మంది ఒప్పంద ఉద్యోగుల పదవీకాలం పెంచుతూ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. తిరుపతి ఎస్పీ గోశాలలో దాణా కోసం 2,85,00,000 కేటాయించారు.